ఇండియన్ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కూడా సాధ్యం కాదేమో. ఈ మాట మేము ఊరికే అనడం లేదు. సాక్షాత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ఓపెన్ ఏఐ వాళ్ళే దాదాపు ఇలా ఫీల్ అవుతున్నారట. ఆ మధ్య చాట్ జీపీటీ వచ్చినప్పుడు అది ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది. ఆ టూల్ని చూసి అబ్బా ఎంత గొప్ప టూల్, ఇది ప్రపంచాన్నే మార్చేస్తోంది అంటూ అటు అమెరికన్స్ మాత్రమే కాదు, ఇటు ఇండియన్స్ కూడా విపరీతంగా ఎగ్జైట్ అయిపోయారు. చెప్పాలంటే చాట్ జీపీటీ పుట్టిన అమెరికాలో దానికి ఎంత క్రేజ్ ఏర్పడిందో దాదాపు అంతటి క్రేజ్ ఇండియాలో కూడా వచ్చేసింది. కానీ తీరా మార్కెట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఓపెన్ ఏఐ వాళ్ళకి మతులుపోయాయి. ఎందుకంటే ఆదరణకి ఆదాయానికి మ్యాచ్ అవ్వడం లేదు. నిజమండోయ్, మన వాళ్ళు చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ ని తెగ వాడేస్తున్నారు. కానీ సబ్స్క్రిప్షన్ కట్టమంటే మాత్రం చాలా మంది ముందుకు రావడం లేదట. చాట్ జీపీటీని ఇండియాలో వాడే వాళ్ళు చాలా ఎక్కువ. కానీ వాళ్ళ ద్వారా ఓపెన్ ఏఐకి వచ్చే ఆదాయం చూస్తే అమెరికాతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. పోనీ మన వాళ్ళు చాట్ జీపీటీని ఇష్టపడడం లేదా అంటే అదేం లేదు, తెగ వాడేస్తున్నారు. 2023 నుంచి ఇండియాలో చాలా మంది చాట్ జీపీటీని విచ్చలవిడిగా వాడేస్తున్నారట. కానీ ఈ వాడకం వల్ల క్రియేటర్లకు వెళ్తున్న ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. చాట్ జీపీటీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారతీయులు దానికోసం ఖర్చు చేసింది ఎంతో తెలుసా? కేవలం $8 మిలియన్ మాత్రమే. అంటే సబ్స్క్రిప్షన్స్ కట్టిన ఇండియన్స్ చాలా చాలా తక్కువ. అదే అమెరికన్ల విషయం తీసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ మీద ఓపెన్ ఏఐకి $330 మిలియన్ ఆదాయం ఇచ్చారు. అంటే అమెరికన్ యూజర్లు ఇచ్చిన దాంట్లో ఇండియన్స్ ఇచ్చింది కనీసం 40వ వంతు కూడా లేదు. మరీ ఎందుకింత తేడా? ఎందుకంటే ఇండియన్ మైండ్ సెట్ తో ఆలోచించినప్పుడు ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ చాలా ఎక్కువ అనిపిస్తుంది.